హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. అది ఏంటా అనుకుంటున్నారా? మన బీరకాయ తొక్కు పచ్చడి అనమాట. ఇది ఎంతమంది ఫేవరెటో నాకు చెప్పండి, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కాబట్టి. సో మీరు ఎప్పుడైనా బీరకాయని ఇలా తొక్కు పడేస్తున్నారా? వద్దు వద్దు వద్దు, అస్సలు పడేయొద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఉంటుంది కదా చాలామందికి, అది చాలా ఈజీగా తగ్గుతుంది. మెడిసిన్స్ కాదండి, ఇలాంటి ఫైబర్ ఫుడ్ తినడం వల్ల అది చాలా మంచిగా క్యూర్ అవుతుంది. సో ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక 2 తీసుకున్నాను. సో అవి వేసుకొని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ తొక్కు ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడుక్కోండి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి దాంట్లోని కొత్తిమీర కూడా ఒక కట్టంతా యాడ్ చేయండి. టేస్ట్ అనేది కొంచెం డబుల్ అవుతుంది. కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా వచ్చి చాలా బాగుంటుంది పచ్చడి అయితే. సో ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫుల్గా మంచిగా ఉడకనివ్వాలి. తెలుసు కదా, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేయం కదా, సో ఇప్పుడే మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని. అండ్ నెక్స్ట్ అయితే దీనిలో మీరు పులుపు కావాలి అనుకుంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లగా కూడా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడ యాడ్ చేయలేదు యాక్చువల్గా. ఇది టమాటోస్ పులుపు కొంచెం ఎక్కువ అవుతుందేమో, కొంచెం ఎక్కువ వేసాను, దానివల్ల నేను చింతపండుని యాడ్ చేయలేదు. సో గైస్, ఇలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇలా మిక్సీ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. దీనికోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని వేస్ట్గా పడేయాల్సిన అవసరం కూడా లేదు, బాగుంటుంది. సో దానికోసం తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి. దానిలో జీలకర్ర, దానిని ఏమంటారు, మినపపప్పు, నెక్స్ట్ శనగపప్పు, కరివేపాకు, వీటిని ఫ్రై చేసుకొని దానిలోకి వేసేసుకోవడమే. ఇంతే, అయిపోయింది పచ్చడి అయితే. గైస్, ఇది మనం ఇడ్లీలోకి తినొచ్చు, దోశలోకి తినొచ్చు, నెక్స్ట్ రైస్లోకి కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇదనమాట ఈరోజు రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో గైస్, మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ముందుగా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. సో గైస్, బాయ్ బాయ్.